భూపాలపల్లి గణేష్ చౌక్ నుండి కాసింపల్లి వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వెలగకుండా నామకే వాస్తుగా ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టి పావలా పనికాడ ఆపినట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చయ్యే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. భూపాలపల్లి పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులతో పాటు వాటి మధ్య సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే భూపాలపల్లి పట్టణంలోని గణేష్ చౌక్ నుండి జంగేడు మీదుగా కాశింపల్లి వరకు ఉన్న సింగిల్ రోడ్డును సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో డబుల్ రోడ్డుగా విస్తరించి వాటి మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు సంబంధిత అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్నా వీటిని ఏర్పాటు చేసి 6 నెలల కాలం కావస్తున్నా ఇప్పటి వరకు వాటిని వెలిగించలేదు. దీంతో రాత్రి వేళల్లో చీకటి కమ్ముకోవడంతో ఈ దారిన వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడడమే కాకుండా ఇటీవల చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత వారం క్రితం మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు పాలకవర్గం. ఆ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై సెంట్రల్ లైటింగ్ సిస్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లైటింగ్ లేక ఇటీవల ఒకరు మృతి చెందారని వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చనిపోయినాడే ఒక వ్యక్తి గుద్దుకొని ఇంటి పక్కనే చనిపోయింది సార్. అదే చీకట్లనే చూడయా. డబ్బులు లేవా? అరే ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంటల్ రాస్తే రేపు ఎస్సీకి చెప్పే నిమిషం నేను రివ్యూ చేస్తే తెలిసింది. అది జరిగి వారం కావస్తున్నా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకునే నాదుడు కరువయ్యారు. దీనిపై సంబంధిత అధికారులను ఆర్బీ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా అదే పనిలో ఉన్నాం, కొన్ని రోజుల సమయం పడుతుందని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చయ్యే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎమ్మెల్యే చొరవ తీసుకుని త్వరగా లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి నుండి కాసింపల్లి దాకా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు తిట్టినా కూడా వాళ్లకు చలనం లేదు. గత సంవత్సరం ఒక యువకుడు శాంతినగర్లో ఇదే సెంట్రల్ లైటింగ్ పోల్ను గుద్దుకొని చనిపోవడం జరిగింది. కైనా వాళ్లకు నిమ్మకు నీరెత్తనట్టు అధికారులకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సెంట్రల్ లైటింగ్ వెలిగేటట్టు చూడాలి. వాహనదారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. బైకులకు కానీ చాలా మంది ఈ రోడ్డు మీద నిత్యం రాకపోకలు జరుగుతుంది. సింగరేణి నుండి లారీలు కానీ భారీ వెహికల్ కానీ భూపాలపల్లికి పోతున్నాయి. అవి వెళ్ళడంతో చిన్న వెహికల్లకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టి నామకే వాస్తు పెట్టడమే జరిగింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ కనుక ఏర్పాటు చేయకపోతే వాహనదారులమైన మేము ధర్నాలు కానీ రాస్తా రోకోలు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.